ఎవరది? ఏంటన్నా పొట్లంలో మర్చి తీసుకొస్తున్నారు? ఓ అటాక్ పండి వచ్చినట్టున్నాడు. అటాక్ పండి ఏంటి ఇతనా అన్న? ఏంటి అటాక్ పండి అంటే గొప్పగా ఊహించుకున్నావా? అతను స్ట్రాంగ్ గానే ఉండేవాడు. 6 నెలల క్రితం అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఊళ్ళో 5-6 పాండీలు ఉన్నారని ఒక గుర్తు కోసం అటాక్ పండి అని పెట్టుకున్నాం. రేయ్ చూసారుగా మా అన్న తాగి ఎలా అయిపోయాడు? అదేం లేదన్నా, నేను ఈ మధ్య పెద్దగా తాగడం లేదు. ఎందుకు తాగుతారు? నేను డబ్బులు ఇవ్వడం మానేశానుగా. రేపటి నుంచి తాగమయ్యా. నువ్వు తాకపోతే గవర్నమెంట్ కి లాస్ కదా. ఏమయ్యా ఎలా అంటున్నావు అలా అంటున్నావు? అలాగే చెప్తాను రా, ఎందుకంటే నేను సౌదీ నుంచి వచ్చాను. మూసుకుని నుంచో. ఈ ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎవడూ నన్ను పట్టించుకోలేదు. డబ్బు ఉంటేనే ఎవడైనా గౌరవిస్తాడు. ఏమన్నా మన అమ్మ మీద మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరిల్లు? మన ఊరు మహిళా స్వయం సహాయక బృందం 100 రోజుల ఉపాధి పథకంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏడవడమే వాళ్ళ పని. దీనికి ఎంత ఇస్తారు? రోజుకు 300 కమిషన్లు అవి ఇవి పోగా చేతికి 200 వస్తాయి. మనిషికి 600 ఇస్తాను. నోరు మూసుకోమను. లోపలికి వెళ్ళి చెప్పు. ఏయ్ ఏడుపు లాపని చెప్పు. అందరినీ ఏడుపు లాపని చెప్పు. ఏడుపు లాపను ఎవరు ఆడకూడదు. అందుకే వెంటనే ఏడుపు ఆఫీసర్ చూడు. ఇలా చూడు, చివరి రోజుల్లో మా అమ్మని చూసుకోకుండా ఎంతో బాధ పెట్టాను. దీని తర్వాత మా అమ్మని చూడలేను. అందువల్ల ఈ చావు పెద్ద జాతరలా ఉంటాను. భలే అన్నా, ఏంటయ్యా ఈ టపాసులు ఎక్కడికున్నారేంటి? అదే మన బలరాం ఉన్నాడు కదా, అవును. లోకల్ ఎలక్షన్ లో నిలబడి గెలిస్తే పేలుద్దామని ఇవన్నీ దాచుకున్నాడు. అని డిపాజిట్ పోయింది. ఊరికే ఉంచుకున్నావు కదా ఇవ్వయా అని అడిగాను. వాడు ఏనుగు ధర చెప్పాడు. నేను గుర్రం ధర ఇచ్చి తీసుకున్నాను. అందరినీ వాడుకుంటావే. ఊరికినే పడున్నాయి కదా. ఇలా చూడు బామా, వాళ్ళ అమ్మ చావుని ఇలా అద్భుతంగా పండగలాగా జరుపుతున్నాడే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా జరుపుంటాడు? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈడు చిన్న పిల్లోడే కదా. అది సరే, వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? అదెందుకు అడుగుతావులే, గొర్రె గుద్ది చచ్చిపోయాడు. ఏంటి, గొర్రె గుద్ది చనిపోయాడా? అవునవును, అది సంక్రాంతి అప్పుడు బాగా తాగేసి అలంగానల్లూరు ఎద్దుని ఆపగలుగుతానని ఓరగా నిలబడ్డ గుడికిచ్చిన గొర్రె మీద వెళ్ళి పడ్డాడు. బదులుకి అది మర్యాద చేసింది. ఎద్దు పొడిసి చచ్చినా కూడా ఏదో మర్యాద ఉండేదేమో. మొగుడు గొర్రె గుద్ది చచ్చిపోయాడన్న బెంగతో ఏరమ్మ ఏరత్వంతో పోయింది. అన్నా, పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నాన్న మొహం కనిపిస్తుంది. ఏమయ్యా ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావుట? తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద? వీళ్ళ మీదే. వీళ్ళ వీళ్ళు తాగిన తాగుడికే మా అమ్మ చచ్చిపోయింది. వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ చనిపోయిందా? నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. ఊర్లో మందులు మాత్రలు దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకి మందులు కొనిపెట్టమన్నాను. ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు. రేయ్, మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించకూడదు. పొండ్రా ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానా? ఏంట్రా అలా చేశారు? ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళని వెళ్ళండి. చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మ మొహం కనిపిస్తుంది. మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. రే 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 అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం. ఇదిగో మీకు 2 టోకెన్లు ఇస్తున్నా. ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికల దగ్గర ఇవ్వు. అతను నీకు క్వార్టర్, వాటర్, సైడ్ డిష్ అన్ని ఇస్తాడు. సరేనా? పొండ్రా. షణ్ముఖం అన్నా, వస్తున్నా. జంగం ఇన్స్పెక్టర్ స్పీకింగ్. వీడే సార్, సౌదీ నుండి వచ్చినాడు. అక్కడ రాజవంశస్థులు ఒంటెల్ని మేపుతూ డబ్బు బాగా సంపాదించుకుని వచ్చాడు సార్. నేను చూసుకుంటాను. గుణంలో మంచోడే సార్, నోటి దోలే కొంచెం ఎక్కువ. ఉండవయ్యా, మళ్ళీ మాట్లాడతాను. సార్ షణ్ముఖం సార్, రండి సార్. సార్ కూర్చోండి సార్. లేమ్మా సార్, కూర్చోండి సార్, కూర్చోండి. నువ్వు ఇటు రామ్మా. ఏంటి షణ్ముఖం సార్, పెద్ద పండగలా చేస్తున్నారేంటి? మర్యాద పూర్వకంగా స్టేషన్ లో చెప్పాలని తెలీదా? వాటికి పరిగెత్తుకుంటూ వస్తావుగా, తెలీదా? బాబు ఇలా చేయాలని ఆశపడ్డాడు సార్, మీరు తప్పుగా అనుకోకండి. కొంచెం చిన్న ఫార్మాలిటీసేగా. సార్, తమ్ముడు ఏదో సౌదీ నుంచి వచ్చాడని తెలుసుకున్నాను. ఖర్జూరం పళ్ళు సీజన్ అయిపోయింది, అందుకు వచ్చాను. అన్నా, ఆయన ఫార్మాలిటీ ఏదో అడుగుతున్నాడు. ఏంటో చూడండి.
అదంతా నేను చూసుకుంటానులే. సార్ మీ ఫోన్ రింగ్ అవుతుంది. సార్ డిఎస్పీ కాల్ ఎవరు? చేస్తున్నారు. మాట్లాడండి. సార్ ఇక్కడ అళగమ్మల బందోబస్తుకు వచ్చానండి. సరే సార్, రేయ్, ఓరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షణ్ముగం, ఆ. ఇది కూడా మిగతా ఊర్లో జరిగే జాతర లాంటిదే. ఒక జాతరలో డ్యూటీ. అందరూ ఒకే చోట నిల్చోకుండా ఊరు చుట్టూ అందరూ రౌండ్స్ కొట్టండి. ఓకేనా? బయలుదేరండి. సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దాన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. బాబు, అమ్మకి ప్రభుత్వం మర్యాద చేద్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాటిని చంపేశారు. ఇదంతా అవసరమా? సారీ బాబు, గురి తప్పింది. గురి తప్పలేదు సామే, అమెరికాని కరెక్ట్ గానే కాల్చాడు. థ్యాంక్ యూ సామ్యూ. సేమ్ టు సామ్యూ. బోర పుట్టుడా. ఆ బిల్లివయ్యా. షణ్ముగన్నయ్య, షణ్ముగన్నయ్య, ఉండు గురువా. టైం అవుతుంది అన్నయ్య. ఏయ్, తప్పుకోవయ్యా, తప్పుకో. ఫస్ట్ మమ్మల్ని పంపించు, పనులు చాలా ఉన్నాయి షణ్ముఖం. ఎడ్డో, పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా. ఇన్స్పెక్టర్కి ఇస్తే మా కడుపు నిండుతుందా? పొద్దున్నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం. ఏంటయ్యా, నువ్వే చూసావు కదా. తీసుకో హెడ్, తీసుకో. దారివ్వండి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. మొత్తం 8 మంది ఉన్నాం. మీరు వెళ్ళండి హెడ్. ఊరికే చెప్పిన మాటలు చెబుతూ ఉన్నారు. ఎంతయ్యా? 300. ఇదిగో సంతకం పెట్టవయ్యా. నువ్వు పన్బళగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడో అడుగు. సరే అన్న. నీ బిల్లువయ్యా. పొద్దుటికి వచ్చేస్తా. చెప్పరా. మావయ్య, ఇక్కడ పని అంతా అయిపోయింది. నువ్వు వస్తావా, నన్ను బండికి పంపించమంటావా అని షణ్ముగాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సమస్య తీరలేదురా. మామా, అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామా. నువ్వు అక్కడే ఉండరా, ఉదయాన్నే వస్తాను, మాట్లాడుకుందాం. వచ్చి తగలడు. ఛే. మలయప్ప, నాయనా మలయప్ప, నాయనా మలయప్ప. బాగున్నాను వెటన్నా. నేను బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉండండి, నేను మలయప్పని తీసుకొస్తాను. ఏం మాయా, నువ్వు చెప్పేది చూస్తుంటే ఎవరికో ఉపచారం చేపి బాగా ఇరుక్కున్నావు అనుకుంటా. అనుకోవడానికి ఏముంది, బాగానే ఇరుక్కున్నానుగా. వచ్చేటోటే సౌదీ రిటనా. సామి, దానికి ఎంత పెట్టు. ఇది ఎక్కడ ఉన్నాయి అన్న. ఏమయ్యా? ఎక్కడే ఉంచమంటున్నానుగా. సరే ఉంచేవయ్యా. ఏమయ్యా, ఇతనే పన్బళగన్. ఇతను మలయప్పన్, సౌదీ నుంచి నమస్కారం. వచ్చాడు. ఓ, మీరే వానరా? అవునండి. ఇదంతా చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఏమండే, ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఉండగా దీంతో ఎందుకండి మీకు వ్యాపారం? ఇక్కడ మీకు ఇవన్నీ సెట్ అవ్వండి. ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేశాక మీ ఊర్లో కరెంటు పోయిందిగా, అట్టాగా అన్ని ఊళ్ళలో పోద్ది. దేంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు? తర్వాత అన్నా, మా అమ్మ చివరిగా ఇందులోనే వండింది. దీన్ని గుడిగా భావిస్తున్నాను. రేట్ ఎంతో చెప్పండి, మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏమండి, దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్. మీరేంటంటే దీనికి గుడి కడతామంటున్నారు. దీనికి నేనేం ధర చెప్తానండి? దీంతోటే మీ జీవనోపాధి నాకు తెలుసు. ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు. ఓ నిమిషం ఉండమనండి. ఒక్క నిమిషంలో వస్తా. ఏమయ్యా పన్బు, అన్నిటికో ధర ఉంటుంది. దీనికి ఎంత కావాలో చెప్పు. అన్న, ఇదే సెకండ్ హ్యాండ్ అన్న. ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను, అక్కడి నుంచి అసలు రాలేదు, వడ్డీ రాలేదు. అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను. ఏదో ఒక ధర చెప్పి పని పూర్తయ్యేలాగా చూడు. ఏంటో సమీ, వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. సరే అన్న. వెళ్ళండి. ఇదిగోండి, నా వల్ల అయిందే. ఏదో ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఏమండి, ఇది చాలా ఎక్కువ అండి. 20,000 ఇవ్వండి చాలు. అమాయకుడు దొరికాడు కదా అని మీదకి తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా. ఇదిగో తీసుకోండి. తీసుకోమంటున్నానుగా.
నాకు డబ్బేం వద్దండి, ఒక చిన్న సాయం చేస్తే చాలు. ఏం సహాయం? రేయ్, రేయ్, ఇట్రా. అనవసరంగా వచ్చి ఈ వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్నాను. నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడి మీద కూడా కేసు పెట్టారండి. ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఈయన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చు అయిపోద్ది. దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఓ వారం పాటు వీడిని మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం. ఏంటి మామ ఇది? ఆల్రెడీ 3 రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను, ఇంకా ఒక వారం ఉండమంటావా? అక్కడ ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను. నేను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం. ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని. ఏం ఒక వారం ఉండలేవా? ఆయన చెప్పిన మాట విను. ఒక వారమేగా, మాతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. చాలా మంచిదండి. పర్లేదు, వెళ్ళండి. ఆ, ఆ, సరే. రేయ్, అన్నా, ఇందాక చెప్దాం అనుకున్నాను. రేయ్, ఏంటి బాధపడరా. మామ ఇది? ఇదిగో ఉంచుకో. ఏంటది? అదే ఇక్కడ ఉంటాడు కదా, ఖర్చులకు డబ్బులు ఇద్దామని. ఆయన ఒక వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులతో అన్నం పెడతానా ఏంటి? మీకే 1,00,000 సమస్యలు ఉన్నాయి. అదే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, బయలుదేరండి. అన్నా, ఆ. ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి. నేను ఇంటీరియర్ ని రమ్మన్నా. ఇల్లు కడతావా? ఇల్లేం కాదు, రేపేం జరుగుతుందో చూడు.